నమస్కారం. గత వారం 10 రోజుల నుంచి ఆదోని పీపుల్స్ వాయిస్ అనే ఒక ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి మా ఆదోని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారి మీద రకరకాల కథనాలతో కూడిన ఫేక్ కథనాలతో కూడిన పోస్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దిగజారుడితనానికి నాంది అంటే కనీసం వాళ్ళ పేరు కూడా చెప్పుకోకుండా, కనీసం వాళ్ళ ఫోటో కూడా అప్లోడ్ చేయకున్నట్టు కేవలం ఒక ఫేక్ డీపీ క్రియేట్ చేసి, ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఒక నాయుడన్నని టార్గెట్ చేయాలని, పర్సనల్గా టార్గెట్ చేయాలని, సీటు రాదు లేదంటే గిన రకరకాల తప్పుడు కథనాల మీద పోస్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కథనాలతో ఆయనకి ఏమి ఒరిగేదేం లేదు. కనీసం ఫేస్బుక్ ఖాతాలో ఒకటే పెడుతున్నారు, సీట్ రాదు అని ఒకటే చెప్తున్నాం వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొక 10-15 రోజుల్లో సీట్ ఆయనకే కన్ఫర్మ్ అవుతుంది. పోటీ చేసేది కూడా ఆయనే, గెలిచేది కూడా ఆయనే. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఇలా ఎన్ని కప్పుగింతలు వేసినా కేవలము కొద్ది రోజుల్లో మీరెవరో ఖచ్చితం తెలుసుకున్న తర్వాత చట్టపరంగా ఏమేం చర్యలు తీసుకోవాలో తీసుకొని తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. నా పేరు సజ్జాద్ హుసేన్, ఐటీడీపీ అధ్యక్షుడు, ఆదోని. నా పేరు నాగేంద్ర అండి, అడ్వకేట్. నేను ఆదోని బార్ అసోసియేషన్లో ఈరోజు డిఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే, ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి మీద ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి పీపుల్స్ వాయిస్ అనే పేరు మీద తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. దానిపైన డిఎస్పీ గారిని ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపైన ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, దయచేసి ఏమైనా ఉంటే మనం నీతి నిజాయితీగా ఫేక్ అకౌంట్లు కాకుండా, ఫేక్ వాయిస్ కాకుండా ఏదైనా ఉన్నా మాట్లాడాల్సిందిగా మీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే డిఎస్పీ గారికి, పోలీసు వాళ్ళకి విన్నపం ఏమంటే మేము ఇచ్చిన మెమోరాండం మీద చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటున్నాం. నాగేంద్ర, అడ్వకేట్, ఆదోని. తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, ఐటీడీపీ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ మరియు అన్ని విభాగాలకు సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు, నాయకులు కలిసి ఆదోని డిఎస్పీ వారిని సంప్రదించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆదోన్లో టీడీపీ ప్రజాదరణ రోజుకు పెరుగుతుందని చెప్పేసి, దీన్ని ఎలాగైనా అణచివేయాలని చెప్పేసి, కార్యకర్తలను మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఉద్దేశంతో నాకు తెలిసి వేరే పార్టీలు ఒక పర్సన్ని టార్గెటెడ్గా, ఒక వ్యక్తిని టార్గెటెడ్గా చేసుకొని సోషల్ మీడియాలో చాలా వల్గర్గా అయితేనేటి వాళ్ళ వ్యక్తిగత సమస్యలపైన, వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ పైన దూషించడం, అనేక రకాల పోస్టులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీని మీద డిఎస్పీ గారిని ఈరోజు సంప్రదించడం జరిగింది. ఆయన కూడా చెప్పాడు, రాబోయే ఎలక్షన్లు వస్తున్నందువల్ల ఇలాంటివి మంచి పద్ధతి కాదు, దీన్ని ఇంతటితో అణచివేసే విధంగా త్వరలో మేము చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. ఇక్కడితో మేము కూడా ఆగే ప్రసక్తి లేదు. ఈ పోలీసు వారు ఇక్కడ స్పందించకుంటే నెక్స్ట్ జిల్లా స్థాయిలో ఎస్పీ గారిని కూడా సంప్రదించి మేము దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఆదోన్లో ఉండే సోషల్ మీడియా నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఎవరైనా సరే వాళ్ళ ఉనికి కాపాడుకోవాలంటే నీతి నిజాయితీగా విలువకూడని రాజకీయాలు చేయండి. మీ పార్టీలలో మీరు గుర్తింపు తెచ్చుకోండి. అంతేగాని ఒక వ్యక్తిని తిడితేనో పొగిడితేనో మీరు అభివృద్ధి చెందలేరు, మీ స్థాయిని పెంచుకోలేరు. అది మీ స్థాయిని దిగజార్చుకోవడమే నిదర్శనం అని చెప్పి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల, నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటేష్ చౌదరి, తెలుగు రాష్ట్ర కార్యదర్శి.